చీర ఖరాబ్ అయిన ఉండే ఇది ఒకటి చీర ఖరాబ్ అయితే నేను ఏం చేసిన చిక్కుడు ఎట్లు పెట్టిన చిక్కుడు ఎట్లు పెడితే తీగలన్నీ కింద కాలుతున్నాయి. ఈ వర్షంకేమో ఎటు పోరాదు తాళ్ళు కొనుక్కొద్దాం అంటే కొబ్బరి తాళ్ళు దొరుకుతాయి 20 రూపాయలకు ఒకటి దొరుకుతాయి. కానీ ఈ వర్షంకి ఎటు పోదామన్నా కానీ ఇంట్లోకి వెళ్ళేది లేదు. 3 రోజులు ఇంతకొకటి కట్ చేసిన ఇంతకొకటి కట్ చేసిన పొడువుగా చీర ఎంత పొడున్నా అంత పొడు ఖరాబ్ అయింది చీర. ఇంతకొకటి కట్ చేసి ఇట్లా కుట్టిన 2 సార్లు కుట్టిన మలుపుకుంటా ఫస్ట్ ఇట్లా ఒక్కసారి కట్టిన మళ్ళీ ఇట్లా ఒక్కసారి కుట్టిన బొందులు లెక్క వచ్చింది సేమ్. 4 కుట్టిన 4 కట్ చేసి కుట్టిన ఒక సెట్ కట్టిన ఆనిలే కట్టిన నాయన అంత మొత్తం నాయన. ఇప్పుడు అప్పుడు 2 కట్ చేసి కుట్టిన ఇప్పుడు 2 కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకొక సెట్ ఉన్నది దాన్ని కూడా కట్టిన ఆ సెట్కి కట్టిన. ఇట్లనే అట్లనే కట్ చేసి కడుతుంటే కానీ పోగులు వెళ్తాయి కదా. ఇవి మంచిగా నార లాగుతుంది మంచిగా ఇట్లా ఉడితే. ఇట్లా దారాలు వెళ్ళిన కొద్దీ అవి చుట్టుకోరాదు తీగలకు. అందుకే ఇట్లా కొట్టి ఇక పెట్టిన. వర్షం కొంచెం తక్కువ అయితే ఇది కూడా కట్టేస్తాను. అప్పుడు కొంచెం తక్కువ ఉండే కట్టేసినది. ఇది కూడా కడతా. నచ్చిందా అండి? ఏ చెట్లకైనా మంచిగా తీగల బీర చెట్లకైనా కాకరి చెట్లకైనా కానీ మంచిగా కట్టుకోవచ్చు. మనం కొట్టుకొచ్చే అవసరం మన చీరలు ఖరాబ్ అయినా ఉంటాయి కదా. కాటన్ చీరలు కాకుండా కాటన్ చీరలు ఆగాయి చీకిపోతాయి. ఈ కొబ్బరి తాళ్ళు కూడా ఈకిపోతాయి కానీ మంచిగా ఆగుతాయి. ఆ వర్షంకు మొత్తం చీకిపోతాయి కొబ్బరి తాళ్ళు. అందుకే ఇది ఇకమతి చేసిన. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? బాయ్ అండి.